నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తంత్ర జ్యోతిష్య నిపుణులు రుక్మాం గదరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అయితే మనిషి జీవన గమనాన్ని మార్చే గ్రహాల అనుకూలతలు కోసం పాటించాల్సిన పరిహారాలు ఒక సిరీస్ గా చేస్తున్నాం మనం. దానిలో భాగంగా రవిగ్రహం గురించి చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు చంద్రగ్రహం అనుకూలించాలంటే చంద్రుడు మానసిక స్థితి కారకుడు అని కూడా అంటూ ఉంటారు. సో చంద్రగ్రహ అనుకూలతల కోసం ఏ పరిహారాలు పాటించాలో చెప్పండి. చంద్రమా మానసో జాత అన్నారు. చంద్రుడు మనసు కారకుడు. చంద్రుడు లేకపోతే మనకి జన్మే లేదు. ఎందుకంటే చంద్రుడు తల్లిని సూచిస్తాడు. రవిగ్రహం తండ్రిని సూచిస్తే చంద్రుడు తల్లిని సూచిస్తాడు. మన తల్లి, మనకు చంద్రుడు ఆకాశంలో ఉన్నాడని అనుకుంటాం. మన పక్కనే మనకు జన్మించిన తల్లే మనకు చంద్రుడు. తల్లి దీవెన అంటే అది దానికన్నా చల్లంటి దీవెన ఇంకొకటి ఉండదు. అందుకే నేను కూడా మన ఛానల్కి వచ్చినప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ నన్ను. ఎందుకంటే మొదటి దైవం, మొదటి గురువులు వాళ్ళే. వీళ్ళని విస్మరించి మనం ఏ ఆలయానికి వెళ్ళినా ఫలితం రాదు. ఆలయంలో పరివార దేవతలను ఉంటారు. పరివార దేవతలు అంటే ద్వారపాలకులు. ఆలయం పైన అక్కడక్కడ కొన్ని విగ్రహాలు ఉంటాయి. వాళ్ళంతా పరివార దేవతలు. వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక వర్క్ వాళ్ళు నియమించి ఉంటారు. మూల విరాట్ పరదేవతలు. వాళ్ళందరూ కూడా మనం ఆలయానికి వెళ్ళిన వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. కనీసం ఇక్కడ వస్తున్న వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు కనీసం సేవ చేస్తాడా, కనీసం వాళ్ళ తల్లిదండ్రుల పైన రెస్పెక్ట్ ఉందా లేదా అన్ని వాళ్ళు నోట్ చేస్తారు. నోట్ చేసి వీళ్ళ అమ్మా నాన్నే చూడని వ్యక్తికి ఇక్కడ వచ్చి 100 కొబ్బరికాయలు కొడుతున్నాడు, జన్మనిచ్చిన తల్లిదండ్రులని ఇతను చూడలేదు, మరి ఇతనికి మనం ఏమని సహాయం చేయాలనేసి అమ్మవారి స్వామివారికి చెప్తుంది. వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు, మనలాగే మాట్లాడుకుంటారు. నిజమే, డబ్బు గర్వంతో 100 కొబ్బరికాయలు కాబట్టి ఒక లోటు కూడా కొడతాడు. రోడ్డు గడ్డంగా ఆడ తల్లి చూస్తే ఇంట్లో ఏడుస్తా ఉంది. తండ్రికి కనీసం ఇతను బట్టలు కూడా సరిగ్గా తీసుకోవడం లేదు. ఇక్కడ వచ్చి మనకు పట్టు వసలు సమర్పిస్తున్నాడు. దేవతలు అనుగ్రహిస్తారు, తల్లిదండ్రులను ఆరాధించకపోతే అనుగ్రహించరు. అందుకే ఆలయాలకు పోతే కోరికలు తీరవు. కాబట్టి ఇక్కడ తల్లి యొక్క ఆశీర్వాదం కావాలంటే తల్లికి సేవ చేయాలి. తల్లి సమూలకు సేవ చేయాలి. తల్లి సమూలం అంటే ఎవరు? చిన్నమ్మ, పెద్దమ్మ, వీళ్ళు కాకుండా ఇంకెవరు ఉంటారు? బేబీ కేర్ సెంటర్ లో కొంతమంది వచ్చి పిల్లలను సంరక్షిస్తూ ఉంటారు. తల్లి స్థానంలో వచ్చి ముసలి వాళ్ళుగా ఉంటారు. కొంతమంది ఒంటరి మహిళలు ఉంటారు. వాళ్ళకు సేవ చేయొచ్చు. హాస్పిటల్లో డాక్టర్లు ఎలా ఉంటారు, నర్సులు ఎలా ఉంటారు? వైట్ డ్రెస్ వేసుకుంటారు. చంద్రుడికి సంబంధించి చంద్రుడిలాగా తిరుగుతూ ఉంటారు వాళ్ళు. వైద్యో నారాయణ హరి అన్నారు. అంటే వైద్యం చేసేవాళ్ళు సాక్షాత్ శ్రీమన్నారాయణ సమానంగా ఉన్నారు. ఎవరు వచ్చినా ప్రమాదంలో టకటగాని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళకి సేవ చనిపోకూడదు, ఇతను బాగుపడాలి, బ్రతకాలి, వీళ్ళ ఫ్యామిలీ సంతోషపడాలని తల్లిలాగా సేవ చేస్తారు. వాళ్ళు మనకు వయసులో చిన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేసే సేవ చూడండి, వాళ్ళ ఆతృత చూడండి. ప్రపంచాన్ని మర్చిపోసి ఆ యొక్క పేషెంట్కి సేవ చేస్తుంటారు. వాళ్ళు సాక్షాత్ చంద్రగ్రహమే. ఆ సేవాభావం ఉండబట్టే వాళ్ళకి ఆ డ్రెస్ వచ్చింది, ఆ వృత్తి వచ్చింది. వాళ్ళకి మనం సేవ చేయొచ్చు, అభిమానించవచ్చు, గౌరవించవచ్చు. వాళ్ళని అమ్మ అని పిలవచ్చు. మేడం అనేది కన్నా అమ్మ అని పిలవచ్చు. అదే మంచిది. కాబట్టి ఇటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి వాళ్ళందరినీ మనము లోపల అభిమానిస్తూ ఉంటే కూడా, ఆరాధిస్తూ ఉంటే కూడా, వాళ్ళకి సేవ చేసినట్టు ఊహించుకుంటూ ఉంటే కూడా అది మెటీరియల్ చేసి మన ద్వారా వాళ్ళకి సేవ అందుతుంది, స్వీకరించబడుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళ ఆశీర్వాదము మన తల్లి అంటే మనకు మన తల్లి ఆశీర్వాదాన్ని మించి 100 రెట్లు ఎక్కువ సమాజంలో తల్లి రూపంలో వస్తుంది. పాలు చంద్రుడికి కారకత్వం. ఈ పాలను, స్వచ్ఛమైన పాలను అభిషేకానికి ఇవ్వచ్చు శివుడికి. ఆయన చంద్రుడిని పైన కదా పెట్టుకున్నాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆయన స్వచ్ఛమైన పాలను అభిషేకానికి ఇవ్వచ్చు. అదే అనాథ ఆశ్రమాలకు పాలు మనం దానంగా ఇవ్వచ్చు. అక్కడ పిల్లలకు బియ్యం కూడా ఇవ్వచ్చు. బియ్యం కూడా చంద్రుడే. ఇవి తీసుకుంటారు, దాని ద్వారా కొంత రక్తం తయారవుతుంది. ఈ సేవ చేయడం ద్వారా చంద్రగ్రహం యాక్టివేట్ అవుతూనే ఉంటుంది. ఇటువంటి కార్యకర్తలు చేస్తుండడం వల్ల యాక్టివేట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చంద్రగ్రహానికి ముత్యం పెట్టుకోవడము, చంద్రగ్రహం కోసం ఇంకేదో చేయడము అవసరం లేదు. సేవ ద్వారానే గ్రహాలు వేగంగా అనుకూలిస్తాయి. ఇప్పుడు మనము అమ్మ అంటున్నాము, ఏ దేవత చూసినా పైన చంద్రవంకతో ఉంటుంది. లలితాదేవి గాని, గాయత్రీదేవి గాని, ఆ దేవతలైనటువంటి చంద్రవంక లేనటువంటి దేవులే ఉండరు. మరి మహావిష్ణువు కూడా విశ్వరూపం అయితే ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను సూర్యుడు. మనకు కుడి కన్ను సూర్యుడైతే ఎడమ కన్ను చంద్రుడు. మనకు చూపు రాలేదంటే, తల్లిదండ్రులు చూడలేదంటే మనకు కళ్ళకు సమస్య వస్తుంది.
అంటే ఇక్కడ ఎన్ని జీవితంలో ఎన్నెన్నో ఉండొచ్చు, అన్నిటికన్నా గొప్పది ఏదంటే అదృష్టం గొప్పది. అందం గొప్పది కాదు, డబ్బులు గొప్పది కాదు, అదృష్టం గొప్పది. అదృష్టం లేని వాళ్ళకు ఎన్ని ఆస్తులున్నా ప్రయోజనం లేదు, అనుభవించలేరు. కాబట్టి ఆ అదృష్టం కావాలంటే ముందు కండ్లు బాగుండాలి. మనం అన్ని చూస్తున్నాము, ఇన్ని రంగులు చూస్తున్నామంటే అది మన కండ్లు ఇచ్చినటువంటిదే. ఆ కండ్లు అనే దాని కారకులు రవిచంద్రులు. కాబట్టి నేత్ర చికిత్సలకు మనము సేవ చేయొచ్చు, చేయొచ్చు. అటువంటి మెడికల్ క్యాంప్స్ మనకు స్తోమతని పెట్టించవచ్చు. అర్థమైందా? కాబట్టి చంద్రగ్రహాన్ని ఎలా బలపరచుకోవాలంటే ఇక్కడ బియ్యము చంద్రుడు అన్నాం కాబట్టి అన్నదానం ఎక్కువ చేయొచ్చు. డబ్బులు ఫాస్ట్గా వస్తుంది అన్నదానం చేస్తే మాత్రం. ఎవరికైనా డబ్బులు కావాలంటే అన్నదానం చేయొచ్చు. దీని మించి సీక్రెట్ ఇంకోటి లేదు. దాని లక్ష్మీ యంత్రం అవసరం లేదు, ఇంకొక డైమండ్ అవసరం లేదు. అన్నదానము చేస్తా ఉంటే నేను ఇద్దరితో ప్రారంభిస్తానని చెప్పి చక్కగా వాళ్ళకి నీళ్లు, ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చి ఒక్కొక్కరితో పెంచుకుంటూ వెళ్తే 3, 4 అట్లా పెంచుకుంటే వారానికి ఒక వ్యక్తిని పెంచుకుంటూ వెళ్తే ఒక సంవత్సరం కదా 10,000 మందికి దానం చేసేంత శక్తి వచ్చేస్తుంది. డబ్బులు వస్తేనే కదా చేయగలుగుతారు. సాధారణ వ్యక్తులు ఈ రోజు కోట్లలో ఉన్నారంటే వాళ్ళు అన్నదానాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. చేసే టైం లేకపోయినా ప్రముఖాలు కాశీ లాంటి అన్నదాన సత్రాలకు డొనేట్ చేసేస్తూ ఉంటారు. అమౌంట్ వెళ్ళిపోతుంది. చేయొచ్చు. అక్కడ అంత పుణ్యక్షేత్రాలు ఇవి. అక్కడ చేసే దానం చాలా విశేషమైంది. కాబట్టి అన్నదానము, అనాథాశ్రమాలకు పాలదానము. అక్కడ మనం ఇచ్చామంటే అనాథ, వాళ్ళ తల్లిదండ్రులు లేరు. ఆ తల్లిదండ్రులు లేని లోటుని ఎవరు తీర్చలేరు, దేవుడు కూడా తీర్చలేడు. అక్కడ మనం ఏమి ఇచ్చినా గానీ వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులాగా ఇచ్చినట్టే మనం లెక్క అవుతుంది. పిల్లలను చూసేటువంటి ఆయాలకు, వైద్య సేవ చేసేటువంటి నర్సులకు, డాక్టర్లకు ఇలా సేవ చేయడం ద్వారా. ఇప్పుడు సముద్రంలో పడవ నడుపుతూ ఉంటాడు ఒక వ్యక్తి, కానీ చుట్టూ నీళ్లు ఉంటాయి, నీళ్ళు తాగలేడు. అటువంటి వాళ్ళకు వాటర్ బాటిల్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనకు తుఫాన్ వచ్చింది అనుకోండి, మునిగిపోతాయి 4 అపార్ట్మెంట్ల వరకు, 4 ఫ్లోర్స్ వరకు. పైన ఒక కోటేశ్వరుడు ఉంటాడు, పక్కన ఒక రిక్షావాడు ఉంటాడు. గాల్లో వచ్చి హెలికాప్టర్లో వచ్చి ఫుడ్ ప్యాకెట్, వాటర్ బాటిల్ కోసం ఎదురు చూస్తారు. ఇద్దరు పరిస్థితి ఒకటే అయిపోతుంది. కానీ చుట్టూ నీళ్ళు ఉంటాయి, కానీ నీళ్ళ కోసం పైకి చూస్తారు. నీళ్లు అనేవి అంత శక్తివంతమైనవి. ఈ మనకు ఆకాశగంగా, పాతాళ గంగా, గంగాదేవి. భూగర్భ జలము రావాలంటే ఆకాశగంగా రావాల్సిందే. ఈ నీళ్ళు లేకపోతే మనిషి బతకలేడు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంతమంది ఉగ్రవాదులను కొట్టరు, తప్పు నిజం రాబట్టాలంటే అసలు చెయ్యే తాకరు. వాళ్ళు చక్కగా ఆయనకు మంచి బిర్యానీ పెడతారు, నీళ్ళు ఇవ్వరు అంతే. దాహాన్ని తట్టుకోలేక నిజం చెప్పేస్తారు. నీటికి అంత శక్తి ఉంది. కాబట్టి అటువంటి నీటిని దానం చేయడం వల్ల చంద్రగ్రహం యాక్టివేట్ అవుతుంది. వేసవి కాలంలో చలివేంద్రాలు పెట్టచ్చు. ఒక మంచి కూడల్లో మనం ఎన్ని క్యాండ్లు పెట్టగలుగుతామో పెట్టేయచ్చు, ఎవరైనా తాగొచ్చు. అబ్బా ప్రాణం లేచి వచ్చింది అంటారు ఒక గ్లాస్ నీళ్లకు, ఏకంగా ప్రాణమే లేచి వచ్చింది అంటారు. అది పుణ్యం. చంద్రగ్రహాన్ని ఇంత సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. మనమేమి కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ కారకత్వాలను ఇంకా కూడా అన్వయించుకొని చేసుకుంటా ఉంటే మనకు చంద్రగ్రహం జాతకంలో ఎలా ఉందో చూసుకోవాల్సిన అవసరం లేదు, చక్కగా అనుకూలిస్తుంది. అయితే చంద్రగ్రహం అనుకూలించడానికి చాలా సింపుల్, చాలా చక్కని పరిహారాలు చెప్పారండి. ధన్యవాదాలు.